హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మనం ఎండు రొయ్యల కర్రీ చేద్దాము. ఈ రొయ్యలు కొద్దిగా క్లీన్ చేసుకొని ప్యాన్లో వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వేడి నీళ్ళల్లో 2 టైమ్స్ కడిగి తీసేయాలి. మళ్ళీ చల్లటి నీళ్ళలో కూడా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత కొద్దిగా మంచి నీళ్ళు 3 టైమ్స్ కడిగినండి. ఫస్ట్ 2 టైమ్స్ హాట్ వాటర్లో కడిగిన, మళ్ళీ తర్వాత చన్నీళ్ళలో ఇంకోసారి కడిగి స్క్వీజ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం పోయేటట్టు. కొద్దిగా వాటర్ ఉంటే మళ్ళీ ఆయిల్ అంతా లాక్కుంటుంది. వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి ఇట్లా వేసేసేయాలి. ఇది మళ్ళీ నూనెలో మంచిగా ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై కావాలండి. రొయ్యలు ఫ్రై అయినప్పుడే ఆ నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. కర్రీ బాగుంటుంది. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ పసుపు వేసుకోవాలి. ఇవి మంచి సొరకాయ అండి, మన దేశవాళీ సొరకాయ అంటారు. గుండ్రగా ఉంటుందండి, పొడుగు సొరకాయ కాదు, చిన్న సొరకాయ. సొరకాయ ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి. నాకు ఈ సొరకాయ చూడంగానే మా ఇంట్లో రొయ్యలు ఉన్నాయండి, ఖచ్చితంగా వండుకొని తినాలనిపించింది. ఒక వారం నుంచి ఈ తినాలనిపిస్తుంది. అందుకే ఇవాళ చేద్దామని చేశాను. ఈ సొరకాయ మంచి కలుపుకుని చూడండి, రొయ్యలు ఎంత ఎక్కువ కనిపిస్తున్నాయో. రొయ్యలు ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇట్లా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు టేస్ట్కి తగినంత మీరు ఎంత వేసుకుంటారో అంత. నేనైతే ఒక స్పూన్ మీద కొద్దిగా వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కారం మాత్రం చూసి వేసుకోండి. కారం వేసిన తర్వాత మంచిగా కలపండి. ఈ రొయ్యలు నూనెలో ఎంత ఎక్కువసేపు వేగితే అంత నీచు వాసన రాకుండా ఉంటుందండి. మంచిగా మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇది క్లోజ్ చేయండి. కొద్దిగా వాటర్ వస్తాయి, ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ వస్తాయి కొద్దిగా. ఇప్పుడు మనము చిన్న టమాటోస్ అయితే 3, పెద్ద టమాటోస్ అయితే 2 వేసుకోండి. మళ్ళీ కర్రీకి తగినంత ఉప్పు వేసుకోండి. అంటే నేను 1 స్పూన్, ఇది కొద్దిగా పెద్ద స్పూను, 1 స్పూన్ వేసుకున్నా. మళ్ళీ తక్కువ ఉంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. లిడ్ క్లోజ్ చేయండి. కొన్ని తగినంత వాటర్, అంటే ఎక్కువ కాదు, 2-3 స్పూన్లు, అంతకంటే ఎక్కువ కాదు. ఎందుకంటే ఇంకా మీరు ఇక్కడ ఒక మంచి పని చేయొచ్చండి. కుక్కర్లో వేసుకుంటే మాత్రం ఇంకా తొందరగా అయిపోతుంది. మనం ఈ రొయ్యలు వేగిన తర్వాత సొరకాయ వేసిన తర్వాత కారం వేసుకొని టమాటోస్ వేసి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 2 విజిల్స్ స్లిమ్లో పెట్టుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుందండి. కుక్కర్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ. నేను మీకు ఎవరికైనా కావాలంటే కుక్కర్లో కూడా చేసి చూపిస్తా. సొరకాయ అయితే ఇట్లా స్మాష్ అయిపోతుంది. కొంతమందికి సొరకాయ టేస్ట్ తెలియాలన్న వాళ్ళు ఇట్లా వండుకోవచ్చు, లేదంటే కుక్కర్లో కూడా చాలా బాగుంటుందండి కర్రీ. కర్రీ అయిపోవచ్చిందండి. చూడండి, ఇట్లా వాటర్ వచ్చేసినాయో. నేను పోసింది తక్కువే, 2-3 స్పూన్స్ వేసిన అంతే. వాటర్ ఎక్కువ కూడా వేయలేదు.